హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి వినాయకుడికి పెట్టే ప్రసాదాల్లో కుడుములు కూడా ఒకటి. వీటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఈ కప్పుతో 3.5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. మీరు దీని ప్లేస్లో ఏదైనా గ్లాస్ తీసుకుని దాని ప్రకారం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు. 2 అవర్స్ పాటు ముందే నానబెట్టుకున్న ఒక 2 స్పూన్స్ శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, అదే కప్తోని ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, దీంట్లోని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఇలా వాటర్ అనేది మరుగుతూ ఉన్నప్పుడు అదే కప్తోని ఒక కప్పు వరకు బియ్యపు రవ్వని వేసుకోవాలి. ఇదంతా వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా పూర్తిగా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ అనేది పూర్తిగా ఉడికిపోయిందండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మనకి కావలసిన సైజులోని కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఉడికించుకున్న రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ వీడియోలో చూపించుకున్నట్లుగా మనకి కావలసిన సైజుల్లో కుడుములన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా వీడియోలు చూసి ఏ ఒక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుడుములన్నీ రెడీ అయిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్లోని వాటర్ పోసుకుని ఒక గ్లాస్ వరకు పైన స్ట్రైనర్ పెట్టుకుని దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుడుములు పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదే విధంగా కుక్కర్ గిన్నెలో అయినా మీరు ఇదే విధంగా స్టీమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఉంటే కుడుములు రెడీ అయినట్టే. స్టవ్ ఆపిన వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని డిష్ అవుట్ చేసుకోవటమే. చాలా పర్ఫెక్ట్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.